ఓన్లీ సౌండే డామినేట్ చేస్తూ ఒక నెరేటివ్ మూడ్లో సినిమా వెళ్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూశారు డైలాగ్ డామినేట్ చేసింది. దానికి కారణం ఏంటంటే నేను ఆయన్ని బాగా దగ్గరగా గమనించిన వాడిని కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలను. ఇది ఆయన ఫస్ట్ టైం కేవలం హార్ట్ మాత్రమే వాడి తీసిన సినిమా. ఎక్కడా కూడా కాన్స్పరసీలు కానీ మ్యానిపులేషన్స్ కానీ అటువంటివి ఏమీ లేకుండా పూర్తిగా టు బి ఫ్రాంక్ తన టెండర్ హార్ట్లోంచి వచ్చినటువంటి సినిమా ఇది. ఏ షీల్డ్ లేకుండా ఏ పై ముసుగు లేకుండా తీసిన సినిమా. 10 minutes of our film and I'm so excited. I was so upset that they stopped it in the middle. I'm waiting to watch the entire film and till I watched it, I really loved it and it's looking awesome. Thank you so much, sir. I'm so excited. All I can say is I'm really excited and I'm waiting for all of you to watch it and love me and Nandu and RGV sir's film. Thank you. ప్యూర్ లవ్ స్టోరీ అని అనుకుంటున్నాను ఈ ఫిలిము. అండ్ చాలా కాలం తర్వాత ఆర్జీ గారు ఒక మంచి లవ్ స్టోరీ అండ్ లవ్ స్టోరీస్ ప్యూర్ లవ్ స్టోరీ డెఫినెట్గా ఈ సమ్మర్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం అందరికీ యూత్కి బాగా నచ్చుతుంది అండ్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది ఒక ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ లాంటి సినిమా. ఇది అందరూ పెళ్ళికి వ్యతిరేకం అనుకొని లేదంటే ఇంకోటి అని చెప్తున్నారు. ఇది అలాంటి సినిమా కాదు, కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. ఇది ఎలాంటి సినిమా అంటే కొన్ని సినిమాలు మీరు చూస్తూ ఉంటారు, చాలా వరకు ఫ్యామిలీస్ వెళ్ళరు. ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లేదా లవర్స్ లేదా ఫ్రెండ్స్ మాత్రం వెళ్తారు. ఈ సినిమాని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ మదర్తో కొడుకు, అలాగే తండ్రితో కూతురు, అలాగే బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా చూడదగిన సినిమా. ఇది మంచి సినిమా. అందరూ కూడా చాలా విధాలుగా నన్ను చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, ఏంటి విజువల్స్ అన్నీ చూసిన తర్వాత ఇదేదో రొమాంటిక్ సినిమా అని అడిగారు. కానీ ఇది రొమాంటిక్ సినిమా కాదు, ప్యూర్ లవ్ స్టోరీ అండ్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని గట్టిగా చెప్పగలను. అంటే ఒక ఫార్మాట్లోనే 365 రోజులు 365 డేస్ అని పేరు పెట్టిన కారణం కూడా అంటే ఇప్పుడు ఒక జంట లైఫ్లో మొదటి రోజు, 11వ రోజు, 26వ రోజు అంటే మనం ఎప్పుడైనా ఒక మనిషితో చాలా కాలం మనకు ఒక పరిచయం ఉన్నప్పుడు మనం ఎలా చెప్తాం, ఒకరోజు మీ ఇద్దరం సినిమాకి వెళ్ళాం, లేకపోతే ఆ రోజు రెస్టారెంట్కి వెళ్ళాం, లేకపోతే ఆ రోజు ఇంటికి ఎవరు చుట్టాలు వచ్చారు, ఆ రోజు ఏం జరిగిందంటే అప్పుడు ఒక ముఖ్య ఘట్టాలు ఏవైతే ఒక్కొక్క రోజు జరిగినాయో వాటిని మనం సమకూరిస్తే ఆ జంట కథ అనేది వాళ్ళు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్లో ఏమైంది అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని ఉద్దేశించి నేను ఈ జంట కలిసిన రోజు నుంచి 365 రోజులు వాళ్ళ రిలేషన్షిప్లో ఏం జరిగిందో చూపించడానికి ట్రై చేశాను. నేను చాలాసార్లు చెప్పినట్టు ఇది ఒక ప్రేమ అనేది, ఒక పెళ్ళి అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ అనేది చాలా సిమిలర్గా ఉంటాయి అన్న ఉద్దేశం. అందుకని ఐ ఫీల్ ఎవరికి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, విడిపోయిన వాళ్ళకి, లేకపోతే పెళ్ళిలోనే ఉండి ఏదో ఒక అసంతృప్తి ఫీల్ అవుతున్న అందరికీ ఎక్కడో ఒక చోట ఈ సినిమా కనెక్ట్ అవుతుంది అనేది నా నమ్మకం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు నువ్వు లేకుండా బతకలేను, పెళ్లి తర్వాత నీతో బతకలేను. పెళ్లికి ముందు నీతో తప్ప నాకు ఈ ప్రపంచంతో